థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు సంవత్సరం మొత్తం ఎదురు చూసే ఈ మహానాడు పండుగకి వేదికలు అలంకరించిన పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ తెలుగుదేశానికి దిశానిర్దేశం చేస్తూ తనని తాను మలుచుకుంటున్న యువ నాయకులు నారా లోకేష్ గారికి, సోదరులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సౌమ్యులు అయిన పల్లా శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ముఖ్యంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీని పుట్టిన నాటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్త దేవుళ్ళందరికీ కూడా మహానాడు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుంటి మహిళకు తెలుగింటి ఆడబడుచొని ఒక స్థానం కల్పించి మహిళా సాధికారతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంగా, ముఖ్యంగా సమాజంలో నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనది. ఒక మహిళ బలపడితే కుటుంబం మొత్తం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే నిజాన్ని ముందుగా గ్రహించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సమాజంలో సగానికి పైగా ఉన్న మహిళలను అన్ని విధాలుగా బయటకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళా అభ్యున్నతి కోసం నాటి తెలుగుదేశం ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తుంది. స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి అని విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తి హక్కు కల్పించి వారి గౌరవాన్ని పెంచితే, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల ద్వారా పావలా వడ్డీ స్వయం ఉపాధి పథకాల ద్వారా మధ్యకల్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. ఇక మహిళా సాధికారతలో తెలుగుదేశం పాత్ర. ఈ దేశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన వెంటనే, మొట్టమొదటిసారి 83లో అధికారం వచ్చిన వెంటనే మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని, ప్రత్యేకతని చాటుకున్నారు. తర్వాత 86లో తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకి సమాన హక్కును కల్పిస్తూ చట్టం చేయడం ద్వారా ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటిలోని, అత్తింటిలోని గౌరవాన్ని కల్పించిన పెద్దలు మన నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం వితంతు పెన్షన్ ప్రవేశపెట్టిన, వ్యవసాయ పాడి పరిశ్రమలో మహిళా డైరీలు, కోఆపరేటివ్ సొసైటీని తీసుకొచ్చిన అది మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇక మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం మహిళల ఆరోగ్య విషయంలో ఆధునికత, సాంకేతికతతో ఆరోగ్య భద్రత మరియు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక సంక్షేమ విషయానికి వస్తే వితంతు పింఛన్ల కోసం 16,27,000 మంది మహిళలకు నెలకి 4,000 చొప్పున ప్రతి నెల 1వ తారీఖున మనం వితంతు పెన్షన్ పంపిణీ చేస్తూనే ఉన్నాం. 2014-19 సమయంలో వితంతువులు కాకుండా అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు పెళ్ళి కాని వయసు కూడా మించిపోయిన ఒంటరి మహిళల గురించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగితే, పెళ్ళి కాని ఆడపిల్లలే కాదమ్మా, పెళ్ళై భర్త చేత వదిలివేయబడ్డ ఆడపిల్లలు కూడా మన యుద్ధాన్ని ఒంటరి మహిళా పెన్షన్ తీసుకొచ్చింది కూడా 2014-19 టైంలో మన తెలుగుదేశం పార్టీయే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకి 15,000 రూపాయల చొప్పున ఇస్తూ ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో వేసి తల్లికి గౌరవాన్ని కల్పించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. శ్రీశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, శక్తి యాప్ ద్వారా మహిళలకి రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టడం కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుంది. ఇక అంగన్వాడీ కార్యకర్తల వేతనం 7,000 నుండి 11,500కి పెంచి అంగన్వాడీ మహిళలకి బాసటగా నిలిచింది మన తెలుగుదేశం పార్టీ. ఆశా వర్కర్లకు 3,000 నుంచి 10,000 రూపాయలు పెంచడం కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఇక గ్రామ పంచాయతీల్లో 55.4% మహిళల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈరోజు సేవ చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతే. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మన తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. ఇక విజనరీ లీడర్, దార్శనికుడైన మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో కూడా 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 1995లో మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే. అలాగే 96లో వినూత్నంగా ఆర్టీసీలో తొలిసారిగా
కండక్టర్లుగా, డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళా శక్తి మీద ఆయనకున్న నమ్మకాన్ని చాటుతున్న ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. ఇంకా కావలి ప్రతిభాభారతి గారిని తొలి మహిళా అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ స్వయం శక్తి సంఘాల డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి పొదుపు ఉద్యమాన్ని ప్రోత్సహించి వారికి ప్రభుత్వం తరపున ఆర్థికంగా ప్రోత్సహిస్తూ 12 లక్షల స్వయం సహాయక సంఘాలలో 1 కోటి మంది సభ్యులను ఏర్పాటు చేసి సమాజంలో అది పెద్ద ఆర్థిక శక్తిగా నిర్మాణం చేసిన ఘనత కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇవి పథకాలు మాత్రమే కావు, అనేక మంది మహిళల జీవితాన్ని మార్చిన ఉద్యమాలు. స్వయాన ఆనాటి అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ సరసన ఒక డ్వాక్రా మహిళను కూర్చోబెట్టి మహిళా సాధికారత పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పల్లెటూరులో 2014-19 టైంలో ఇంకా కట్టెల పొయ్యల మీద వండుకుంటున్న మహిళల ఇబ్బందులను చూసి ఇంకా నా ఆడపిల్లలు కట్టెల పొయ్యల వాటిలోనే ఉన్నారా అని చెప్పి ఆ రోజు దీపం పథకం మొదటి పెట్టి 2014-19 దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొయ్యలు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దాని కొనసాగింపుగా ఈరోజు 2024 మళ్ళీ మన ప్రభుత్వంలోనే దీపం 2 పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తుంది మన తెలుగుదేశం పార్టీ. ఇక బాలికల విద్యాభివృద్ధి కోసం ఎన్నో గురుకుల పాఠశాలని ప్రత్యేకంగా బాలికల గురించి ఏర్పాటు చేశాము. విద్యా, ఉద్యోగం, రాజకీయ, సామాజిక రంగంలోనే కాదు ప్రతి ఒక్క మహిళను కూడా పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు 35% వరకు సబ్సిడీ ఇస్తూ మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. ఈరోజు ఈ విషయంగా గత గవర్నమెంట్లో ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఒక విషయం చెప్పాలండి. 2014-19 మధ్య ఉన్న పాదయాత్రలో నా అక్క చెల్లెములు అని ఎంతోమంది అక్క చెల్లెల మీద చేయి పెట్టిన ముఖ్యమంత్రి గారు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు 2019లోని అధికారంలోకి వచ్చాక అందరు అక్క చెల్లెమ్మలనే కాదు తన సొంత కుటుంబంలో కూడా అక్క చెల్లెల మీద భస్మాసుర హస్తం పెట్టిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ఈరోజు మహిళా సాధికారతని మాటల ద్వారా కాదు చేతల ద్వారా నిరూపించడానికి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్న తను తన ఇంటి బాధ్యతని తన సతీమణి తన కోడలు గారి చేతిలో పెట్టి మై హోమ్ ఈజ్ రియల్లీ సేఫ్ ఇన్ మై ఫ్యామిలీ ఉమెన్ అని ఈరోజు మహిళా సాధికారత పట్ల నిబద్ధతను చాటుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక మహిళల భద్రత, టీడీపీ పోరాటం. ఈ ఒక రాష్ట్ర ప్రగతిని అంచనా వేయాలంటే అక్కడి మహిళలు ఎంత భద్రంగా ఉన్నారో మనం చూడాలి. టీడీపీ మహిళల గౌరవం, భద్రత, సాధికారత కోసం మహర్నిశలు పోరాడుతున్న పార్టీ. మహిళా సాధికారత అన్నది కేవలం ఒక నినాదం కాదు, అది టీడీపీ మేనిఫెస్టోలోని ప్రాథమిక సిద్ధాంతం కూడా. అరాచక శక్తుల మీద రాజీ లేని పోరాటం చేస్తూ ఈ డిజిటల్ యుగంలో కూడా కొత్త తరానికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతుంది మన తెలుగుదేశం పార్టీ. ఇక బాలల భద్రత, బాల వివాహాలు, మానవ అక్రమ రవాణా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటూ మహిళల భద్రత సహాయం కోసం 1 స్టాప్ సెంటర్లు, శక్తి సదనాలు, న్యాయ సహాయం, కౌన్సిలింగ్ సేవలతో భద్రత కల్పిస్తుంది. ఇక ఆడబిడ్డల ప్రాధాన్యత. రాజకీయాల్లో మహిళలకు గౌరవం, అవకాశాలు, ఆత్మగౌరవం కల్పించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ. మహిళలను కేవలం ఓటర్లుగా కాదు నవ సమాజ నిర్మాణకర్తలుగా భావించి మన తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. గడిచిన 2014-2024 ఎన్నికల్లో మహిళలకు అత్యధిక సీట్లను ఇచ్చి 22 మంది శాసనసభ్యులు, ఎంపీలు మరియు మంత్రులుగా ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్న నిబద్ధత. ఇక రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగకుండా నిజమైన సమానత్వం సాధ్యం కాదు అని మన టీడీపీ పార్టీ నమ్మకం. మహిళలకు శాసనసభలో, పార్లమెంట్లో, స్థానిక సంస్థల్లో తగిన ప్రాధాన్యత రావాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో మద్దతు ఇస్తుంది. మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించి వారిని నిర్ణయ ప్రక్రియల్లో సమాన భాగస్వాములుగా నిలబెట్టడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు మాత్రం కాదు, దేశ విధానాల్లో మహిళల స్వరం బలపడే కీలక సంస్కరణ కూడా. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉంది. 96లో నాటి దేవగౌడ ప్రభుత్వంలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి ఎన్డీఏ ప్రభుత్వం వరకు తెలుగుదేశం పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు తన మద్దతు తెలియజేస్తూనే ఉంది. స్త్రీ శక్తి బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది, మహిళలు ఎదిగితేనే
ప్రపంచం ఎదుగుతుంది అని, సమాజం ముందుకు సాగుతుందని నమ్మి ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకి మాటల్లో కాదు చేతల్లో అమలు చేస్తున్న మన టీడీపీ పార్టీలో ఇటువంటి ప్రాధాన్యత గల మహిళా శక్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు శిరీష్ గారు. మహిళా